అందరికీ నమస్కారం. భవిష్య 139 ఛానల్కు స్వాగతం. లక్షలాది మంది పాఠకుల, విమర్శకుల మనసు దోచుకున్న ఒక పుస్తకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక తల్లి ఎప్పుడూ భయపడుతూ బ్రతికింది. భర్త కోపానికి జీవితం నిశ్శబ్దంగా గడిపింది. ఆమె పేరు పెలగేయ. తన కొడుకే ఆమె ప్రపంచం. కానీ ఆ కొడుకు అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేకపోయాడు. కొడుకులో మార్పు చూసి తల్లి గుండె భయంతో వణికింది. నా కొడుకుకి ఏమైనా అయితే అనే భయం ప్రతిరోజు ఆమె కళ్ళలో కనపడేది. కానీ ఆ భయమే ఒకరోజు ధైర్యంగా మారింది. కొడుకు కోసం కాదు, సత్యం కోసం నడిచింది ఆ తల్లి. ఒక సాధారణ తల్లి ఒక ఉద్యమానికి బలైంది. ఆమె చేతులు కంపించాయి, కానీ మనసు మాత్రం వెనక్కి తగ్గలేదు. తల్లి ప్రేమ భయాన్ని దాటితే చరిత్రే తలవంచుతుంది. ఇదేనండి మ్యాక్సిమ్ గోర్కీ రచించిన మదర్ నవల సారాంశం. 1906 సంవత్సరంలో వ్రాసిన ఈ నవల ఒక సాధారణ తల్లి సామాజిక చైతన్యం ఉన్న శక్తివంతమైన మహిళగా ఎలా మారిందో చెప్పే గొప్ప కథ. ప్రపంచవ్యాప్తంగా సాహిత్య విమర్శకులు, రష్యా నుండి ఇండియా వరకు అనేక దేశాల పాఠకులు ఎంతోమంది ఈ నవలని ప్రశంసించారు. ఈ నవలలోని కథాంశం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.